హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ సాంగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఒక లింక్ ఇస్తాను. ఆల్ మెటీరియల్ అని అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఎలైట్ మోషన్ని కింద ప్రాజెక్ట్స్ లేదా టెంప్లెట్స్ దగ్గర క్లిక్ చేసి పైన ఉన్న అప్లోడ్ XML ఫైల్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి నేను ఇచ్చిన XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఆ తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. డబల్ బీట్ మార్క్ ఉన్న దగ్గర మాత్రమే ఫోటోలు పెట్టాలి. సింగిల్ బీట్ మార్క్ ఉంటే పెట్టకూడదని, డబుల్ బీట్ మార్క్ ఉంటే పెట్టాలని అర్థం. ఎక్కడైతే డబుల్ బీట్ మార్క్ ఉందో అక్కడికి వచ్చేసి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. నేను చూపిస్తాను డీటెయిల్గా. ఫస్ట్ బీట్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టా. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చాను, ఫుల్గా అప్లై చేస్తాను. వచ్చింది. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉందంటే ఇక్కడ ఫోటో పెట్టాలి, ప్లస్ మీడియా. మళ్ళీ ఇంకొక ఫోటో, నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి ఫుల్గా అప్లై చేశాను. ఇక్కడ మళ్ళీ లిరిక్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి రావట్లేదు, అంటే డబుల్ బీట్ మార్క్ ఉంటే ఫోటో పెట్టాలి. మళ్ళీ ఇంకొక ఫోటో, నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చాను, ఫుల్ కరెక్ట్గా సరిపడా ఉంది. ఓకే, రైట్. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. డబుల్ బీట్ మార్క్ ఇక్కడ లేవు, ఇక్కడ పెట్టాలి, ప్లస్ మీడియా. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ కావాలనుకుంటే కొంచెం పాతదే. ఒకవేళ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే పిన్ లిస్ట్ చూపిస్తుంది, గుర్తుంచుకోండి. ఆ పిన్ లిస్ట్లో చూడండి, దొరుకుతుంది. అంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. అన్ని ఫొటోస్ని బీట్ మార్కులకి ఈ డబల్ బీట్ మార్క్ ఉంటే మన ఫోటో పెట్టాలని అర్థం, గుర్తుంచుకోండి. ఫొటోస్ అన్నీ పెట్టేశాను. ఫొటోస్ అన్ని ఫుల్గా పెట్టేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎఫెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. ఎఫెక్ట్ని కాపీ చేశాక మీ ఫొటోస్ చివర నొక్కి పట్టి అన్నిటిని టిక్ చేయండి. ఇలా అన్నిటిని టిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కండి. టైమరు కలర్ ఆన్లో ఉంటాయి, ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఆఫ్ చేయండి. ఇది ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతాయి, మిగతా అవన్నీ గ్రీన్లో ఉంటాయి. పేస్ట్ పైన క్లిక్ చేయండి, ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా సెంటర్ పాయింట్లోకి అన్ని ఫొటోస్ని కొద్దిగా పక్కకు పోయి ఉంటాయి కదా, ఇలా మిడిల్లోకి జరుపుకోండి. ఫింగర్స్ పెట్టి ఇలా జరుపుకోండి, ఇలా కరెక్ట్గా జరుపుకోండి. అప్పుడు ఎఫెక్ట్ బాగుంటుంది. ఎక్కడైనా పోతే చూసుకొని జరపండి, ఉన్న వాటిలో మంచిగా ఉంటే అట్లా ఉంచండి. ఓకే, ప్రతి ఫోటోని మాన్యువల్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. చాలా బాగుంది. ఇంకంతే. ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుందాం. చూడటానికి చాలా చాలా బాగుంది. ఈ ఫోటో మరి పక్కకి వెళ్ళింది, ఇలా కిందకి పెడదాం, కొద్దిగా జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సూపర్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దీనికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.